ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు జరిగిన ప్రతిసారి జరిగే డిస్కషన్ను మనము చూస్తూనే ఉంటాం. ఒకటి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమిలో ఉన్న ఆ 3 పార్టీలు కాకుండా రాష్ట్ర అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉన్న 4వ పార్టీగా సింగిల్ పార్టీగా ఉన్నది వైఎస్ఆర్సీపీ కాబట్టి ఆ 3 కలిపి ప్రభుత్వం అయినప్పుడు మిగిలిన పార్టీని మీరు ప్రతిపక్షంగా చూడండి, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి ఆయన మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఇందులో భాగంగా ఆయన చెప్పే మరో లాజిక్ ఏంటంటే, ప్రతిపక్ష పార్టీగా లేకపోతే, ఆ హోదా లేకపోతే తను ప్రజలకు సంబంధించిన సమస్యలను లేవనెత్తడానికి ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఒకవేళ తను మాట్లాడాలి అనుకుంటే వచ్చే అవకాశం కానివ్వండి, 175 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి సమయం కేటాయించే క్రమంలో ఈ పార్టీకి సంబంధించి వచ్చే సమయం ఎంత, ఆ సమయంలో ఈయనకు వచ్చే సమయం ఎంత, దాన్ని మొత్తం అంతా వైఎస్సీపీకి సంబంధించిన మొత్తం 11 మంది సభ్యులకు సంబంధించిన సమయాన్ని ఇక్కడ తీసుకోవచ్చా, పరిగణలోకి తీసుకుంటారు, ఇవన్నీ ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి ఆయన నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప రాను అనే మాట వాళ్ళు మాట్లాడుతుంటే, ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే మీరు రాకపోవడం పక్కన పెడితే 6 నెలల పాటు ఒకవేళ మీరు అసెంబ్లీకి హాజరు కాకపోతే డిస్క్వాలిఫై చేసి మేము ఉప ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి అప్పటికప్పుడు స్పీకర్ కానివ్వండి, డిప్యూటీ స్పీకర్ కానివ్వండి, ఈ విషయాలు మాట్లాడుతూనే ఉంటారు. సరే, అది పాసిబిలిటీ ఏంటి, నిజంగానే అది పాసిబిలిటీ అంటే లీగల్గా కానివ్వండి, ఎథికల్గా కానివ్వండి, అది ఎంత అవకాశం ఉందన్న విషయాన్ని కొంచెం పక్కన పెట్టేద్దాం. ఇక వైసీపీ చేస్తున్న తప్పు, ఆ ప్రెస్ మీట్లో పెట్టి మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని కేవలం వీళ్ళ వర్షన్గా చెప్పే అవకాశాన్ని టీడీపీ పార్టీకి ఇస్తుంది అయితే ఖచ్చితంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి వెళ్ళకపోయినా ఎవరో ఒకరు అక్కడికి వెళ్ళి ఆ 11 మందికి సంబంధించిన సమయాన్ని ఒకరిగా తీసుకొని ఎవరో ఒకరు మాట్లాడితే బాగుంటుంది అనేది కూడా కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఆ వినిపించే వర్షన్ ఏదో మేము శాసన సభలో కాకుండా శాసన మండలిలో వినిపిస్తున్నాం కాబట్టి ప్రజల్లోకి ఎలాగో వెళ్తోంది అన్నది కూడా ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తారు. వీటన్నింటి మధ్యలో ఈ యూరియా ఫైట్ అనేది ఇప్పుడు మనకి బాగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితులకి, తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులకి యూరియా కొరత, యూరియాకి సంబంధించిన విషయాలకు సంబంధించిన డిస్కషన్ జరుగుతూనే ఉంది. ఈ మధ్యకాలంలో మొన్న మనం చూసాం, ఒక ఎమ్మెల్యే డైరెక్ట్గా ఏం చెప్తున్నారు, యూరియా కొరత ఉందా లేదా అన్న విషయం పక్కన పెడితే యూరియా కొరత పేరుతో ప్రైవేటు యూరియా కంపెనీలు అంటే గ్రోమోర్ లాంటి కంపెనీల యూరియా కొనమని కొంతమంది ఎమ్మెల్యేలు అక్కడ ఉన్న స్థానిక రైతులను ఫోర్స్ చేస్తున్నారని, ప్రోత్సహిస్తున్నారని, దీన్ని అప్పగించాల్సిన లేదా యూరియాని అందజేయాల్సిన బాధ్యత ఉన్న రాష్ట్ర ప్రభుత్వం పక్కన తప్పుకోవడం అన్నది ఒక పాయింట్ అయితే, ఏవైతే ప్రైవేట్ని ఆ యూరియాని కొనమని చెప్పే మాట ఏదైతే ఉందో దాని గురించి వివాదం అయితే తెరరేగుతోంది. ఆ వివాదం అన్నది నిజంగానే విమర్శగా కూడా మారింది. ఇక ఇది సరిపోదన్నట్టు మనం గతంలో చూసాము, అచ్చెన్నాయుడు ఏమో ఎక్కువ యూరియా వేస్తే అది నష్టపోతుందంటారు, ఒకరేమో విషంగా మారుతుందంటారు. ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి చంద్రబాబు నాయుడు అయితే ఎవరైతే యూరియాని తీసుకోరో వాళ్ళకి మేము ప్రోత్సాహకాలు కూడా అందిస్తామని చెప్పన్నారు. అంటే రాష్ట్రము, రాష్ట్ర రైతాంగము వైసీపీ హయాంలో ఇబ్బంది పడ్డారు కాబట్టి రైతులకు మేము మంచి చేస్తామని చెప్పిన మాట నమ్మి ఇవాళ టీడీపీకి లేదా కూటమికి ప్రజలు ఓటేస్తే, ఓటర్లందరూ ఆ వైపుగా నిలిస్తే ఇప్పుడు ఇలాంటి డైలాగులు మాట్లాడడం, ఇలాంటివి ఏం చేయడం అనేది అర్థం కావట్లేదు. మోరోవర్ ఏంటంటే 2 రాష్ట్రాలు మనం చూస్తున్నాము, పుష్కలంగా వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు నిజంగానే యూరియాను కానీ అందించగలిగితే బ్రహ్మాండమైన పంటలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఓవైపు, ఏది యూరియా అందించలేకపోవడం మీద. ఇంకా రెండో వైపు ఏంటి, వాళ్ళకి మద్దతు ధర దొరకపోవడం అనేది. దాని గురించి కూడా భారీ స్థాయిలో డిస్కషన్ జరుగుతోంది. హైదరాబాద్ లాంటి నగరంలో లేదా విజయవాడ లాంటి నగరంలో కిలో టమాటా 30 రూపాయలు దొరుకుతుంటే, అదే రైతు దగ్గర పొలంలో కళ్ళెంలో మాత్రం 30 పైసలు కూడా ఎవరు కొనేవాళ్ళు లేరు అన్నది ఇవాళ మనకు కనిపిస్తుంది. అంటే ఏంటిది, ఓవైపు ఏమో ఉల్లి ధరలు, మరోవైపు టమాటాలు, అంతకుముందు మనం చూసాము పళ్ళు, అరటిపళ్ళు కానివ్వండి లేకపోతే మామిడి పళ్ళు కానివ్వండి, వాటన్నిటి కూడా మద్దతు ధర దొరకలేదు అని, అవి సరిపోవు అన్నట్టు మిర్చి యాడ్లో కూడా ఈ ఇష్యూ జరిగింది. ఇవన్నీ ఓవైపు జరుగుతూనే ఉన్నాయి. వీడి నేపథ్యంలో రైతులకు అండగా నిలబడతాము అని చెప్పిన కూటమి ప్రభుత్వం ఇవాళ ఆ స్థాయిలోనే ముందుకు వెళ్తోందా లేదా అన్నది ఇవాళ విశ్లేషకులు చాలామంది ప్రశ్నిస్తున్నారు. దాని తగ్గట్టుగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఇక ఈ మధ్యలో జరుగుతున్న పరిణామాలు, ఆ పరిణామ క్రమంలో రైతులను సరిగా పట్టించుకోవట్లేదని వైసీపీ చేస్తున్న ఉద్యమాలు, పోరాటాలు, ఆందోళనలు, ఇవన్నీ ప్రజల్లో ఒకవేళ మరొకసారి ఆలోచింపజేసేలా చేస్తే మాత్రం ఖచ్చితంగా నష్టం జరిగే అవకాశం ఉందైతే మనం చెప్పాలి.